అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ పథకాలపైన ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ముందుకు వస్తాను కాబట్టి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అయితే తెలంగాణ పథకాల్లో మహాలక్ష్మి పేరిట భాగంగా ఆర్టీసీల్లో మహిళలకు ఉచితంగా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనికి ముఖ్యమైన విషయం ఇంకోటి ఏందంటే, మనకు మీరు ఏంటంటే ఆధార్ కార్డ్‌ని ఒక జిరాక్స్ కానీ, ఒక పేపర్ మీద ప్రింట్ గాని తీసుకొని వెళ్తున్నారనమాట. సో, అది యాక్సెప్ట్ చేయడం లేదు ఆర్టీసీ బస్‌లలో మెజారిటీ కేసెస్‌లో. సో, అందుకోసమే మీకొక ఇంపార్టెంట్ నోట్ ఏందంటే, ఇది రూ. 50 అనమాట. మనం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. యూఐడీఏఐ ఆధార్ కార్డ్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో. సో, వాళ్ళు మనకి పోస్ట్‌లో పంపిస్తారు. సో, ఈ విధంగా కార్డ్ ఉంటది. ఈ కార్డ్ చూపిస్తే మనకు ఇక ఫ్రీగానే ఒరిజినల్ పెట్టుకోకుండా ఇది టెంపరరీ పీవీసీ కార్డ్ అనమాట. సో, ప్లాస్టిక్ టైప్ ఉంటది. సో, ఈ విధంగా ఉంటదనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్. సో, ఈ కార్డ్ మనం పెట్టుకుంటే సేఫ్ అండ్‌గా మనము ట్రావెల్ చేయొచ్చు. ఇది సేఫ్‌గా కూడా మనము పర్స్‌లో కానీ ఎక్కడ గాని పెట్టుకోవచ్చు. ఇక అది ఎలా అప్లై చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోకి 100 లైక్‌లు టార్గెట్ కంప్లీట్ చేస్తే ఆ వీడియో అయితే నేను స్టెప్ బై స్టెప్ పోస్ట్ చేస్తాను అనమాట. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ 3 స్టెప్స్‌లో మనము ఫోన్‌లోనే అప్లై చేసుకోవచ్చు. దానికి పెద్ద ప్రాసెస్ అవసరం లేదు. తెలంగాణ మహిళలకు బిగ్ అలర్ట్, ఆర్టీసీ అధికారులు కీలక హెచ్చరిక. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వం 2 గ్యారెంటీలు అమలు చేసిన విషయం తెలిసిందే. అందులో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ జర్నీ, ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచుతూ అమల్లోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు మెయిన్‌గా ఇంపార్టెంట్ న్యూస్ ఏందంటే, ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించే మహిళలకు అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు వంటి ఏదైనా ఐడీ కార్డు ఉంటేనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమని, లేదంటే ఛార్జీలు చెల్లించాల్సిందని స్పష్టం చేసింది. ఐడీ కార్డు చూపిస్తేనే జీరో టికెట్ జారీ చేస్తామన్నారు. లేదంటే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేయడం జరిగింది. తీసుకోకుంటే రూ. 500 ఫైన్ వేస్తామని హెచ్చరించారు. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర మహిళలకు పల్లె వెలుగు ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందని మరోసారి తెలిపారు. అయితే ఈ వీడియోని మీరు డెఫినెట్‌గా వాట్సాప్ గ్రూప్‌లలో షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియచేయండి. అండ్ డెఫినెట్‌గా ఈ ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఎట్లా అప్లై చేసుకోవాలో స్టెప్స్ కోసం నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియోకి 100 లైక్‌లు పూర్తి చేయండి. అండ్ 100 సబ్స్క్రైబర్లు పూర్తి చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అది ఎలా అప్లై చేయాలన్నది చెప్తాను. సో, రూ. 50 మనము పే చేస్తే ఇంటి వరకు పోస్ట్ ద్వారా ఆ కార్డ్ అయితే మన ఇంటికి వస్తదనమాట. సో, అది ఎలా చేయాలని నేను నెక్స్ట్ స్టెప్‌లో చెప్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.